ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది, ఉండాలి. మిస్ అమ్మకు కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు ఫ్యామిలీని చూసుకోవాలని తన గోల్ని పక్కన పెట్టేసింది. అదేంటో కనుక్కొని వెంటనే నెరవేర్చాలి. సార్, చిన్న డౌటు, భార్యగానా లేదంటే భార్య చెల్లెలుగానా సార్? సారీ సార్, అంటే నేను అన్నది మేడం గారి చెల్లెలుగానే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు, అంతేగా సార్? సార్, ఇప్పుడు ఆవిడ గోలు నెరవేర్చడం అంత ముఖ్యమా సార్? అదేంటి రాతోడు అలా అంటున్నావు? తను పిల్లల కోసం, అందరి కోసం ఎన్ని చేస్తుంది. అవును సార్, అవును. తన గురించి ఆలోచించాల్సిన బాధ్యత నాకుంది కదా. మిస్సమ్మ కష్టాన్ని గుర్తించిన మీరు మిస్సమ్మ మనసులో మీ మీదున్న ప్రేమని గుర్తించలేకపోతున్నారా సార్? ఏంటి? అబ్బే, ఏం లేదు సార్. సరే, మిస్ అమ్మ చిన్న చిన్న కోరికలేంటో కనిపెట్టి అవి తీర్చాలి రాతోడు. నీకేమైనా తెలుసా? నాకు తెలియదు సార్. సరే, ఒకసారి అడిగి కనుక్కుంటావా? ఆడపిల్ల సార్, మీరు నేను అడిగితే ఎలా చెబుతుంది? ఒక పని చేద్దాం, మిస్సమ్మ ఫ్రెండ్ కరుణ ఉంది కదా, ఆ అమ్మాయి అడిగితే చెప్పే అవకాశం ఉంది సార్. అవును కదా రాతోడు, ఇవాళ తను ఫ్రీగా ఉంటుందేమో, ఒకసారి అడుగు, కనుక్కుందాం. అలాగే సార్. తెలుసు, ఇందాకే చెప్పారు. నీకు ఏం చెప్పారో నాకు తెలియదు కానీ అది అంత అబద్ధం. నేను అలా ఏమి చెప్పలేదు. మా నాన్న నాకెందుకు అబద్ధం చెప్తారు? నా మీద కోపంతో చెప్పుండొచ్చు, పగ పెంచుకొని చెప్పుండొచ్చు. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు మేడం. నేను మాట్లాడుతున్నది మీ నాన్న. ప్రిన్సిపల్ గారు, నా కూతురు మాట్లాడడానికి వచ్చింది. నిన్న అంజలి పాప స్కూల్కి రాలేదు కదా, దాని గురించి. అంటే ఇందాక నుంచి మీరు మాట్లాడుతున్నది. అంజలి ఇన్ఫార్మ్ చేయకుండా స్కూల్ కి అబ్సెంట్ అయింది కదా, ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని వచ్చాను. మీరు అదనుకోలేదా? మరి ఏమనుకున్నారు? అసలు మా నాన్న అబద్ధం చెప్పారని ఎందుకు చెప్పారు? అంటే అది అంటే ఇందాక మేడం కలిసినప్పుడు స్కూలు టీచర్లు అందరూ గుర్తొస్తున్నారని చెప్తే మేడము నమ్మట్లేదమ్మా. అదే మాట నేను చెప్తే, ఏమయ్యా రామ్మూర్తి, నువ్వు ఇంట్లో బాగానే ఉన్నావు కదా, నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా, నీకు స్కూలు టీచర్లు ఇవన్నీ ఎందుకు గుర్తొచ్చాయి అని చెప్పి నేను అబద్ధం చెప్పానని నీతో అంటుందమ్మా. అంతే కదా ప్రిన్సిపల్ గారు? అంతే అంతే. చెప్పు అంజలి, ఎందుకు స్కూల్కి రాలేదు? మిస్, అమ్మ చెప్తుంది. స్కూల్కి వస్తుంటే రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది. అది చూడగానే అంజలిలో ఉన్న హెల్పింగ్ నేచర్ బయటకొచ్చింది. స్కూల్ బ్యాగ్ పక్కన పెట్టి, పరుగు పెట్టి, జనాల్ని పక్కకు నెట్టి, చూడలేక భయాన్ని నొక్కి పెట్టి, అంబులెన్స్ కి కాల్ కొట్టి, వాళ్ళని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళి వాళ్ళని కాపాడేదాకా ఇంటికి కూడా రాలేదు. అంజున్ చూడగానే చాలా ప్రౌడ్ గాను ఇన్స్పైరింగ్ గాను అనిపించింది. అందుకే మీకు ఇన్ఫార్మ్ చేయకుండా స్కూల్ మానేయాల్సి వచ్చింది. ఇంత ప్రిపేర్ అయ్యే బదులు ఏ స్టమక్ పెయిన్ అంటే సరిపోయేది కదా. దానికెందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? లోపలికి వెళ్ళాక ఏం చెప్తావు? ఏముంది, నిన్న స్టమక్ పెయిన్ వచ్చింది, అందుకే మేము స్కూల్ కి పంపలేదు అని చెప్తాం. అంజలి, ఇంకొకసారి ఆబ్సెంట్ అవ్వకుండా చూసుకో. అంతేనా? ఇంకేమన్నారా? లేకుంటే హారతిచ్చి పంపించాలా? వద్దు మేడం, థ్యాంక్స్ మేడం, వెళ్ళొస్తాను మేడం. మళ్ళీ రాకు, మినీ హార్ట్ అటాక్ తెప్పించావు. తెప్పించింది. ప్లీజ్ సారీ వస్తాను మేడం. పద. గ్లాసు గాల్లో ఎగురుతుంది అంతేనా?
అవునే, కావాలంటే చూడవే. అయ్యో, ఊరికే ఎగురుతుందా లేకపోతే స్టెప్స్ కూడా వేస్తుందా? నేను తమాషాకు చెప్పడం లేదే, ఇందాక గాల్లో అటు ఇటు తిరిగిందే. అద్దాలు తీసేస్తే నేనే మీకు సరిగ్గా కనిపించను. అక్కడెక్కడో ఉన్న గ్లాసు గాల్లో ఎగిరినట్టు కనిపించిందట. అయ్యో, కప్పిటివ్వండి. ముందు అద్దాలు పెట్టుకోండి. గ్లాసు గాల్లో లేచిందట. అత్తయ్య, ఇది చెప్పినట్టు నిజంగానే భ్రమపడినట్టున్నానా? శక్తి వచ్చేసిందా? నిజమే. గుప్తా గారు,